తాండూరులో కాగ్నా వంతెనపై మళ్లీ రంధ్రం ఏర్పడింది. గతేడాదిగా జూలైలో ఇదే వంతెనపై రంధ్రం ఏర్పడగా తాజాగా శుక్రవారం మరోసారి రంధ్రం పడింది. దీంతో వంతెన నిర్మాణ నాణ్యతపై వాహనదారులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు రంధ్రం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వంతెన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలా, నాసీ రకం మెటీరియల్ వినియోగించాలా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాసరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆర్ఎన్బి అధికారులు నేషనల్ హైవే కాంట్రాక్టర్తో మాట్లాడి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. వంతెనలో ఎలాంటి లోపాలు ఉన్నా చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. కానీ 5 సంవత్సరాల క్రితం ఏమైంది, 10 సంవత్సరాల క్రితం ఏమైంది, ఎట్లయింది అవన్నీ ఆలోచన లేదు. ఇది మ్యాక్సిమంగా వితిన్ 10-15 డేస్ లోపల కంప్లీట్ చేసి మళ్ళీ నడవడానికి చేస్తాం. మళ్ళీ దీన్ని రిపోర్ట్ తీసుకుంటాం. దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవతల బ్రిడ్జ్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ అయిపోయాక మళ్ళీ దీన్ని కూడా రిపేర్ ఉంటే చేపిస్తాం. ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే రానివ్వకుండా అయితే మ్యాక్సిమం చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.